క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి సువిశేషం మార్కు శుభవార్త 7వ అధ్యాయం నుండి గ్రహించబడింది. అక్కడ మనం ఏం చదువుతామంటే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కొంతమంది యేసు ప్రభు వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రభు దగ్గర ఏమైనా నేర్చుకోవడానికి వచ్చారా? ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని పరిశీలించడానికి వచ్చారా అని ఆలోచిస్తే కాదు, అందుకు కాదు. వారు ఎందుకు వచ్చారంటే, యేసు ప్రభులో ఏమైనా తప్పును కనుక్కుందామా అని వచ్చారు. దే వాంటెడ్ టు ఫైండ్ ది ఫాల్ట్ విత్ జీసస్. యేసు ప్రభు యొక్క బోధనా విధానం కానీ, యేసు ప్రభు యొక్క ప్రవర్తనలో కానీ ఏమైనా తప్పులు ఉండయేమో వెతుకుదాం అని వచ్చారు. మీకోసం వాక్యంలో చదువుతాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయము. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనుకయే భోజనము చేయుటను చూచిరి. ఒకప్పుడు యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వాళ్ళు చూశారు. దొరికింది ఒక పాయింట్. ఏంటి ఏం ట్రైనింగ్ అండి? శిష్యులు చేతులు కూడా కనుక్కోట్లా భోజనం చేసే ముందు. ఇదేం ట్రైనింగ్? అడుగుదాం అసలు, ఇదేం ఫార్మేషను అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ ఈ ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఏమంటున్నారు? 5వ వచనం, మార్కు శుభవార్త 7వ అధ్యాయం 5వ వచనం. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. ఏమండి, మీ శిష్యులకి ఏం ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని భుజిస్తున్నారు. ఇది చాలా తప్పు కదా. మరి మన సాంప్రదాయంలో మరి ఇది ఎప్పుడు చేతులు కడుక్కోమని ఉంది కదా. మరి మీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా తింటున్నారు? ఇదేంటి అసహ్యం, దరిద్రం అని యేసు ప్రభు మీద వీళ్ళు ఒక ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇదే దొరికిందిగా ఛాన్స్ అని. ఇక్కడ మీరు అనుకోవచ్చు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తప్పే ఉన్నారండి. వాళ్ళు ఏమన్నారు? చేతులు కడుక్కోమన్నారు, అంతే కదా. దానిలో తప్పేంటి? యేసుప్రభుకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే యేసుప్రభు తర్వాత వాళ్ళని తిడుతున్నారు. ఏమంటున్నారు? ఓ కపట భక్తులారా అని పరిసయ్యుల్ని ప్రభు తిడుతున్నారు. మీరు చదువుకుంటూ పోతే మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, నిన్ను గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెనో చూడుడు. ఏమని? ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరు హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రజలు పెదవులతో నన్ను పొగుడుతున్నారు, కానీ అంటే ఎవరి గురించి చెప్తున్నారు? పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల గురించి చెప్తున్నారు. వీళ్ళు పెదవులతో పొగుడుతున్నారు, కానీ వీరు హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇప్పుడు మనం ఈ అంశం చేతులు కడుక్కోవటం అనే అంశం గురించి మనం కొంచెం ధ్యానం చేయాలి. చేతులు కడుక్కోవటం. ప్రియులారా, యోధా అసలు ముందు మనకి ఆజ్ఞలు, యావే ప్రభు సీనాయి పర్వతంపై మోషే ప్రవక్తకి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞల్ని ప్రభు మళ్ళా కుదించి సమరైజ్ చేసి ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలే చేశారు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఫస్ట్, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. మరియు రెండోది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. సో ఈ 10 ఆజ్ఞలని దేవుడు మళ్ళా కుదించి 2 ఆజ్ఞలు చేశారు, సింప్లిఫై చేశారు. ఇంకా యేసు ప్రభు ఏమన్నారు? నేను మీకు నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడని ఒకే ఒక ఆజ్ఞ యేసయ్య ఇచ్చాడు. యేసయ్య కూడా ఎందుకు ఈ ఒకే ఆజ్ఞ ఇచ్చాడంటే, మరి పాత నిబంధనలు ఏమన్నారు? ఒకటే, సర్వేశ్వరుని దేవాతి దేవుని ప్రేమించమన్నారు. రెండోది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించండి అన్నారు కదా. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించండి. కొంతమంది అంటారు, ఏమండి నేను ఎప్పుడు పచ్చడే తింటాను, కూరగాయలే తింటాను, మాంసం అసలు నేను తినను,
నేనే తినట్లేదు కదా అని ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వకుండా ఉంటామా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ప్రేమించుకున్నట్లే పొరుగువాను ప్రేమించాలి కదా, మరి నేనే ప్రేమించుకోవట్లా, నేనే తిన్నాం. పిసనారితనం ఉంటుంది కొంతమందికి. నేనే తిన్నాం, నీకెందుకు? నన్ను నేను ప్రేమించుకున్నట్లే వేరే వాళ్ళని ప్రేమించాలి కదా, మరి నేనే తిన్నాం, సో నేనే తిన్నప్పుడు నీకెందుకని ఉంటారు. అందుకని యేసుప్రభు ఏమంటున్నారు, ఒరే బాబు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు కాదు, నేను ఎవరో యేసయ్య మనల్ని ఎలా ప్రేమించారో మనం అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే యేసయ్యని ఆదర్శంగా తీసుకొని ఆయన మనల్ని ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒకే ఒక ఆజ్ఞ, ఈ 10 ఆజ్ఞల్ని కుదించి యేసయ్య మనకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. అయితే ప్రియులారా, మనందరికీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, యోధా సాంప్రదాయంలో వాళ్ళకి 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎక్కడ 10 ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు వాళ్ళు ఏం చేశారు? ఇంకా హెచ్చించి 613 ఆజ్ఞలు చేశారు. అసలు 10 ఆజ్ఞలు ఎక్కడికి పోయినాయి? 10 ఆజ్ఞలు పక్కకు పోయినాయి. ఆ ఇచ్చిన 10 ఆజ్ఞల్ని వీళ్ళు 613 ఆజ్ఞలు చేశారు. 613. ఈ 613 ఆజ్ఞలలో 365 ఆజ్ఞలు నెగిటివ్ ఆజ్ఞలు. నెగిటివ్ అంటే ఇది చేయొద్దు, ఆ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఈ మాట మాట్లాడొద్దు, ఆ మాట మాట్లాడొద్దు, వద్దు వద్దు వద్దు, డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్ అంటే 365 ఆజ్ఞలు నెగిటివ్ ఆజ్ఞలే. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, వద్దు 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 వద్దు. 613 ఆజ్ఞలలో 365 ఆజ్ఞలు ఇది చేయొద్దు అనే ఆజ్ఞలే ఉన్నాయి, నెగిటివ్ ఆజ్ఞలే ఉన్నాయి. ఇంకా మిగిలిన 248 ఆజ్ఞలేమో పాజిటివ్ ఆజ్ఞలు. పాజిటివ్ అంటే ఇది చేయి, మంచి చేయి, తల్లిదండ్రులు గౌరవించు, దేవాలయానికి వెళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకో, అలా మంచి. 365 అంటే ప్రతిరోజు ఒక నెగిటివ్ ఆజ్ఞ, ఇది చేయొద్దు, వద్దు వద్దు. చేయమని ఎన్ని ఆజ్ఞలు? 248 ఆజ్ఞలు. 365 ఏమో నెగిటివ్ ఆజ్ఞలు, 248 ఏమో పాజిటివ్ ఆజ్ఞలు. ఇన్ని మల్టిప్లై చేశారు వాళ్ళు. ఇన్ని అవసరమా? యావే ప్రభు ఇచ్చింది 10 ఆజ్ఞలు. యేసయ్య ఆ 10 ఆజ్ఞల్ని యావే ప్రభు మళ్ళా కుదించి సమరైజ్ చేసి, నీ వలే సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికంగా ప్రేమించు, రెండోది నీ వలే నీ పొరుగువారిని ప్రేమించని 2 ఆజ్ఞలే చేస్తే, యేసయ్య వచ్చి ఆ 2 ఆజ్ఞలు కూడా ఒకే ఒక ఆజ్ఞ, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలా ఒకరినొకరు ప్రేమించుకుని చెప్తే, ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఈ పని పాట లేని వాళ్ళు బ్యాచ్ ఈ ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు చేశారంటే 613 ఆజ్ఞలు చేసి 10 ఆజ్ఞల కంటే కూడా ఈ ఆజ్ఞలే ఎక్కువని చెప్పి వితంతువులను, విధవరాండ్రను, పేదవాళ్ళని దోచుకుంటున్నారు. వీళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అయోమయంలో పడ్డారు. ఏది దేవుని ఆజ్ఞ, ఏది మానవుని ఆజ్ఞ? ఈ 613 ఆజ్ఞలన్నీ మానవ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు కాదు. దేవుని ఆజ్ఞలు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేతులు కడగాలంట. మీరు అనుకోవచ్చు, చేతులు కడుక్కోవడంలో తప్పేముందండి, మంచి కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా నువ్వు నేను చేతులు కడుక్కున్నట్టు అది కాదు. ఇది ఒక సాంగ్యం. స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈ యొక్క సాంగ్యానికి ఎంత నీళ్ళు వాడతారో తెలుసా? 1.5 కోడిగుడ్డుల్లో ఎంత నీళ్ళు పడతాయి? ఒక ఫుల్ గుడ్డు, ఒక కోడిగుడ్లో ఎన్ని నీళ్ళు పడతాయి? ఒక ఫుల్ గుడ్డు, ఆ గుడ్లో సగం 1.5, 1.5 కోడిగుడ్డుల్లో ఎంత నీళ్ళు పడతాయో అంతే నీళ్ళు వాడాలి ఈ యొక్క సాంగ్యానికి. అంటే ఎంత నీళ్ళు? అసలు నిజంగా ఆ 1.5 కోడిగుడ్డులో పట్టే నీళ్ళతో మన చేతులు కడగలమా? మనందరికి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ముందు చేతులు కడుక్కొని ఉన్నా, నీ చేతులు శుభ్రంగా ఉన్నా, మళ్ళా భోజనం చేసే సమయంలో ఇదొక సాంగ్యం, ఒక రిచువల్. ఇది మనం సహజంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం లాంటి చేతులు కడుక్కోవడం కాదు. ఇదొక ఆజ్ఞ. చెప్పే కదా, 1.5 కోడిగుడ్డులో ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు. ఎలా పోస్తారు? ఫస్ట్ ఇళ్ళలో అనుకుంటారు, పైనుంచి నీళ్ళు పోయాలి, ఇళ్ళలో అనుకోవాలి. తర్వాత చేతులు కిందకి వెళ్ళబెట్టి మళ్ళీ ఇళ్ళలో అనుకోవాలి ఆ 1.5 కోడిగుడ్డు నీళ్ళతో.
కొన్ని సాంగ్యాల్లో ఎలా ఉంటాయి అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చేతులు కడుక్కోవడంలో ఒక కప్పుకి మనకులాగా టీ కప్పుకి ఇలా పట్టుకోవడం ఉంటుంది కదా, అలాంటి 2 ఉంటాయి. ఒక కప్పుకి 2 ఉంటాయి ఇలా పట్టుకోవటానికి. మనం టీ తాగే కప్పుకి అయితే ఆ యొక్క పట్టుకోవడం గ్రిప్కి ఉండేది ఒకటే ఉంటుంది. కానీ యూదులకు 2 ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఇలా ఇలా ఎడమ చేత్తో ఒకదాంతో కుడి చేత్తో ఇలా పట్టుకుంటారు. ముందు కుడి చేయి మీద ఇలా పోస్తారు నీళ్ళు, తర్వాత ఇప్పుడు వేరే దాంతో దీని మీద పోస్తారు. 1 2 3 4 5 6 అయిపోయింది. ఇది ఒక సాంగ్యం. ఇది ఫస్ట్ ఎడమ చేతి సైడ్ ఉన్న ఆ యొక్క కప్పుని ఇలా పట్టుకోవడానికి అంచు పట్టుకొని ఫస్ట్ కుడి చేయి మీద పోయాలి. తర్వాత ఈ కుడి చేతితో మళ్ళీ ఈ పక్కన ఉన్న కప్పును ఈ అంచును పట్టుకొని ఎడమ చేయి మీద పోయాలి. 1 2 3 4 5 6 సార్లు. ఎన్ని నీళ్ళు పడతాయండి? ఇది ఒక సాంగ్యం. అదే చూసారు, అదే అన్నం తినేటప్పుడు ఎలా పోయాలి? 2 పద్ధతులు. అన్నం తినే ముందు ఫస్ట్ 2 సార్లు 1 2, అదే తర్వాత ఈ చేత్తో 1 2. ఇది ఒక పద్ధతి. కొంతమంది 3 సార్లు పోస్తారు, కొంతమంది 2 సార్లు పోస్తారు. ఇక మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏ చెయ్యి నువ్వు ఎక్కువగా వాడతారో ఫస్ట్ ఆ చెయ్యి మీద నీళ్ళు పోయాలి. ఇప్పుడు నువ్వు కుడి చేత్తో ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు కదా, సో ఫస్ట్ కుడి చేయి మీద పోయాలి 3 సార్లు, తర్వాత ఎడమ చేతి మీద 2 3. ఇది ఒక పద్ధతి. ఇది చెప్పే తర్వాత ప్రార్థన చేయాలి, అప్పుడు భుజించాలి. అంటే వీళ్ళు నిజంగా అసలు ఈ 3 సార్లు ఇలా పోతే చేయి శుభ్రం అయిపోద్దా, లేకపోతే 2 సార్లు ఎత్తటంటే శుభ్రం అయిపోద్దా, 1.5 కోడిగుడ్లో పట్టే నీళ్లు దాంట్లో పోతే శుభ్రం అయిపోతారా? ఏంటండి ఇదంతా? ఇదేంటంటే ఒక సాంగ్యం, ఒక రిచువల్, అంతేగాని నిజంగా శుద్ధీకరించే సాంగ్యాలు ఏం కాదు. నిజంగా శుద్ధీకరించే సాంగ్యాలు అంటే మనం చక్కగా బకెట్ ఒక చెంబు మీద చెంబుతో నీళ్లు పోసుకొని సబ్బుతో కడుక్కొని ఇలా కడుక్కొని టవల్తో తుడుచుకుంటే బాగుంటుంది. కానీ ఇదేంటి, పేరుకు చేసే సాంగ్యం, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కనిపెట్టిన సాంగ్యం, పనికిరాని సాంగ్యం. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, సరే నిజంగా మురుగ్గా ఉంటే కడుక్కోలేదంటే అది వేరు, చేతులు శుభ్రంగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది, ఊరు ఇట్టట అనలేదండి, లేకపోతే ఇటు 1 2 3 4 5 6 సార్లు ఇలా నీళ్ళు ఇట్టట అనుకోలేదని. మీ శిష్యు ఏం ట్రైనింగ్ అండి ఇది? మీ శిష్యులకి అసలు ఏం తెలియదు, యేసయ్యకి ఏం తెలియదు, వాళ్ళ శిష్యులకి ఏం తెలియదు, చిచ్చి ఏం ఈ ట్రైనింగ్ వేస్ట్ అని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభులో తప్పును కనుక్కుంటున్నారు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నారంటే, ప్రియులారా, ప్రభు మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీళ్ళకి. ఏమన్నారు? కపట భక్తులారా. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభు అంటున్నారు, సూటిగా అంటున్నారు, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ప్రైజ్ అయ్యి గన్ షాట్ లాంటి మాట అన్నారు ప్రభు. కొడితే గన్ షాట్ ఇక్కడ గుచ్చుకోవటమే. కపట భక్తులారా అంటే, కపట భక్తులారా అంటే ఏంటి? డ్రామా ఫెలోస్, ఏషాలు వేసే భక్తులారా, కపట భక్తులారా, అంత నటన చేసే భక్తులారా అని ఎవరు అంటున్నారు? పరిసయ్యుల్ని ధర్మశాస్త్ర బోధకులను యేసయ్య అంటున్నారు కపట భక్తులారని. ఏమంటున్నారు? మీరు పెదవులతో బ్లా 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 స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరముగా ఉన్నవి, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నవి. మీరు ఒట్టి లౌడ్ స్పీకర్ లాగా బ్లా 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 అంటున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. తర్వాత ప్రభు అంటున్నారు 7వ వచనం, మార్కు శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నారు? మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. చూసారా, మానవులు ఏర్పరిచిన నియమాలు. ఈ 613 ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞలు కాదు,
మనుషుడు చేసిన ఆజ్ఞలు, ఈ మానవులు చేసిన నియమాలనే దేవుని ఆజ్ఞలుగా మీరు భావించి బోధిస్తున్నారు. కావున మీరు చేయు ఆరాధన వ్యర్థము, యూజ్లెస్. మీ ఆరాధన వ్యర్థము, మీ ప్రార్థన వ్యర్థము. మీరు ఊరినే పెదాలతో పొగుడుతున్నారు, మీ హృదయాలు దూరంగా ఉన్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలు పక్కన పెట్టేసి మీరు కొత్తగా చేసుకున్న నియమాలు, నిబంధనల్ని దేవుని ఆజ్ఞలుగా పాటిస్తున్నారు. యూజ్లెస్ ఫెలోస్ అని దేవుడు పరిసయ్యులని, ధర్మశాస్త్ర బోధకుల్ని తిడుతున్నారు. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. అది ప్రియులారా, మనకి 10 ఆజ్ఞలు ముఖ్యం. ఆ 10 ఆజ్ఞలను కుదించిన 2 ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించాలి, మానవుని ప్రేమించాలి. ఇంకా సమరలోకి వెళ్తే, ఇంకా క్లుప్తంగా వెళ్తే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య చెప్పారు కానీ, నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోండు. అది ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞల ప్రియులారా. ఆ ఆజ్ఞలు పాటించాలి. పవిత్రత అంటే చేతులు కడుక్కోవటం కాదు, ఏదో 2.5 కోడిగుడ్లో కప్పులో ఇన్ని నీళ్ళు పోసి చేతులు తిట్టటాన్నంత మాత్రం నువ్వేం పవిత్రుడు అవో. పరిసయ్యులు ఇవే చేశారు, ఎక్కువ బాహ్య క్రియలు చేశారు. ఈ పనిముట్లను బయట కడగటం కంటే ఇంపార్టెంట్ ఏంటి, లోపల హృదయాన్ని కడగటం ఇంపార్టెంట్. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు బాహ్య క్రియలకు ఎక్కువ సమయాన్ని ఇచ్చారు, టయాన్ని వృధా చేసుకున్నారు ప్రియులారా. పనిముట్లు కూడా వీళ్ళు బాహ్యంగా ఎక్కువ చూస్తున్నారు. మంచిదే, పరిసయ్యులు ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. మార్కు శుభవార్త 7వ అధ్యాయం 3వ వచనంలో, పూర్వుల సాంప్రదాయం ప్రకారము యూదులకు, ముఖ్యంగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనువచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. మంచిదే. అట్లే పానపాత్రములను, కంచు పాత్రలను శుభ్రపరప వలయునని ఆచారములు ఎన్నో. సరే, కడిగితే కడిగారు, మంచిది. కానీ నేను చెప్పినట్లు వీళ్ళు శుభ్రంగా కడిగితే మనలా కడగరు. ఇది ఒక శుద్ధీకరణ సాంగ్యంగా కాదు, ఇది ఏదో ఒక రిచువల్గా, ఏదో పేరుకి ఇళ్ళలని లేదా ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు అని చేతులు శుభ్రం పరుచుకొని అన్న స్థితి అంటే అది తప్పు. అది అందుకనే ప్రభు యేసయ్య ఎప్పుడు కూడా నీ హృదయాన్ని చూస్తాడు ప్రియులారా. మనుషులు బాహ్యంగా చూస్తారు, దేవుడు చూసేది నీ హృదయ అంతరంగాన్ని. అది ఇంపార్టెంట్. దీనికంటే బాహ్య సౌందర్యం కంటే అంతరంగిక సౌందర్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభు కపట భక్తులారా అంటున్నారు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు కూడా అంటాడేమో, ఓ కపట భక్తుడా, ఓ కపట భక్తురాలా, నువ్వేదో బయట చేస్తున్నావు. చప్పట్లు కొట్టేంత స్తుతి ప్రార్థన అనగానే సరిపోదు, లేదా ప్రభు 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 అని నోటితో బ్లా అన్నంత సరిపోదు. ఎందుకు సరిపోదు? మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఏమన్నారు? మీ బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ప్రైజ్ ద లార్డ్. నాట్ ఆల్ దోస్ హూ కాల్ మీ లార్డ్ లార్డ్ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ దోస్ హూ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. కానీ ప్రభు 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 అని 24 hours నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతసేపు స్తుతి ప్రార్థన చేసినా, ఎంతసేపు దివ్య సప్రసాదం ముందు ఉన్నా, నీ అంతరంగం బాగోకపోతే, నువ్వు ఓన్లీ బాహ్యంగా వెళ్తే నువ్వు కూడా ఒక పరిసయ్యురాలు అవుతావు, పరిసయ్యుడు అవుతావు. వాళ్ళు ఓన్లీ బాహ్యంగా చూసుకున్నారు కానీ హృదయ అంతరంగాన్ని వాళ్ళు పరిశీలించలేదు ప్రియులారా. ఇది గమనించాలి. యూదులు ప్రియులారా, వాళ్ళ దృష్టిలో పవిత్రులు అంటే ఎవరో తెలుసా? పవిత్రులు అంటే 4 కార్యాలు చేసేవాళ్ళు పవిత్రులు. యూదుల ప్రకారం 4 పనులు చేసేవాళ్ళు. ఏంటి ఆ 4 పనులు? ఎవరైతే 10వ వంతు దేవాలయానికి ఇస్తారో వాళ్ళు పవిత్రులు వాళ్ళ ఉద్దేశం ప్రకారం. ఎవరైతే సాబత్తు పాటిస్తారో వారు వాళ్ళ దృష్టిలో పవిత్రులు. ఎవరైతే చేతులు కడుక్కుంటారో, చెప్పే కదా 2.5 కోడిగుడ్లు ఎన్ని నీళ్ళు అయితే పడతాయో ఆ నీళ్ళతో ఈ పక్క ఆ పక్క పోస్తారు, ఇట్లా అంటారు కదా, వాళ్ళు పవిత్రులు. 4వది, ఎవరైతే అన్యులకు దూరంగా ఉంటారో, చచ్చిపోయిన జంతువులకు దూరంగా ఉంటారో వాళ్ళు పవిత్రులు. చూసారా, ఈ 4 క్రియలు ఆన్ ఫియర్, ఆన్ ద 4 grounds a man or a woman is considered to be holy. Number 1, those who follow Sabbath, those who wash their hands, those who give tithe
10%. And lastly, those who keep away themselves from Gentiles, other caste people, other races. ఈ 4 పనులు చేస్తే పవిత్రులంట వీళ్ళ ధర్మశాస్త్ర బోధకుల ప్రకారం. కానీ యేసయ్య ఉన్నారు తెలుసా, కనికరము కలిగిన వాడు, పరలోకమందలి నా తండ్రి కనికరము ప్రేమ కలిగినట్లు ఉన్నట్లే మీరు కూడా కనికరము కలిగి ఉండండి. అదే పవిత్రత. ఈరోజు 2వ పట్టణంలో యాకోబు గారు రాసిన లేఖలో అసలు నిజమైన పవిత్రత ఏంటంటే చెప్తుంది, ఈ చేతులు కడుక్కోవడం లేకపోతే 10వ వంతు ఇవ్వటం ఇవి కాదు పవిత్రత అంటే. లేకపోతే అన్యులకి వేరే కాస్ట్కు వేరే కులాలకు దూరంగా ఉండటం, వాళ్ళని తాకకుండా ఉండటం, చచ్చిపోయిన జంతువులకు దూరంగా ఉండటం ఇది కాదు పవిత్రత. మరి పవిత్రత అంటే ఏంటి? యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము దాంట్లో 27వ వచనంలో అసలు పవిత్రత అంటే ఏంటి, వాట్ ఈజ్ హోలీనెస్, పవిత్రత అంటే ఏంటి ప్రియులారా చెప్తున్నారు. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నారు? పవిత్రత అంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన మతమేమనగా, అసలు నిజమైన మతం ఏంటి? పవిత్రమైన మతము, నిష్కలంకమైన మతం అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటంటే అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట. చూసారా, అనాథలను విధవరాళ్లను, అనాథలు విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవే. నిజమైన మతం, నిజమైన పవిత్రత అంటే ఏంటి? ఈ చెత్తా చెదారం కాదు. చేతులు గడుక్కున్నావా, లేకపోతే అన్యులకు దూరంగా ఉన్నావా, లేకపోతే 10వ వంతు ఇచ్చావా, సాబత్తు పాటించావా, ఇవి కాదు పవిత్రత అంటే. ద రియల్ హోలీనెస్ టు హెల్ప్ ద ఆర్ఫన్స్, అనాథలకు సహాయపడటం, విధవరాండ్రను పరామర్శించటం, ఇది పవిత్రత. మతం అంటే ఇది లేకుండా నువ్వు 24 గంటలు ప్రభు 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 డప్పులు కొట్టి డోలు కొట్టి ఫ్లూట్లు వేసి కీబోర్డ్ ఆ స్తుతి ఆరాధన ఎంత చేసినా వ్యర్థం. అది నీకు హెల్ప్ అవ్వాలి, దేనికి? మంచిగా ఉంటాక నీకు సహాయపడాలి. అంతేగా నువ్వు డప్పులు కొట్టి డ్రమ్ములు కొట్టి పాటలు పాడి ఇదిగో అనాథలను విధవరాండ్రను మోసగించినా, వారిని అవమానపరిచినా, వారిని దోచుకున్నా దేవుడు నిన్ను నన్ను క్షమించడు ప్రియులారా. నిజమైన మతం, నిజమైన పవిత్రత అంటే సహాయపడటం. తర్వాత దేవుని కట్టడాలు ఈ 613 కాదు, ఒకే ఒక ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించడు. ఇది రియాలిటీ. చాలామంది ఇది మిస్ అయిపోతున్నారు. కపట భక్తులారా అని ప్రభు అన్నారుగా పరిశీలన ధర్మశాస్త్రం, నిన్ను నన్ను ప్రభు అంటాడు. ఇప్పుడు ఒక కపట భక్తుడా. నిజమైన ఆరాధన, నిజమైన మతం అంటే అనాథలను ఆదరించటం, విధవరాండ్రకు సహాయపడటం, ఇది నిజమైన మతం. అంతేగాని చేతులు కడుక్కున్నావా, డ్రమ్ములు కొట్టావా, 10వ వంతు ఇచ్చావా, పాటలు పాడావా, పరలోకానికి ఇవన్నీ పరలోకానికి నీకు ఏం పనిచేయవు. లేకపోతే మనం భక్తులం. ఏం భక్తులం అవుతాం? కపట భక్తులం అవుతాం. కపట భక్తులారా అని ప్రభు అన్న, వీళ్ళు పెదవులతోనే స్తుతిస్తున్నారు, వీరు హృదయము దూరముగా ఉన్నవి అని ప్రభు అంటున్నారు. ప్రియులారా, నా హృదయం నీ హృదయం ప్రియులారా దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈరోజు నిన్ను నన్ను చూస్తే దేవుడు ఏమంటాడు? కపట భక్తుడా అంటాడా, నిజమైన భక్తురాలు అంటారా అని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఈరోజు వాక్యంలో మనం లోతుకి వెళ్తే ప్రియులారా, ఈ మార్కు శుభవార్తలోనే ఒక మంచి అంశం మనకు వస్తుంది. చాలామంది అంటారు, ఎవరో ఒకళ్ళు ఇంగ్లాండ్ దేశం నుంచి నాకు ఫోన్ చేశారు. ఇంగ్లాండ్ దేశం నుంచి, ఫాదర్ గారండి పంది మాంసం తినవచ్చా తినకూడదా, కెన్ వి ఈట్ పోర్క్ ఆర్ నాట్? ఇక్కడ కొంతమంది ఎవరో చెప్పారు, పంది మాంసం తింటే మనం పాపాత్ములం అవుతామంట, పంది మాంసం తింటే సైతాను మనలోకి వస్తుందంట. మరి యూరప్ అంతా తినేది ఇదే కదా. ఇప్పుడు నేను జర్మనీలో పనిచేస్తున్నా, 99% పంది మాంసం నార్మల్ ఫుడ్ ఇక్కడ. మరి వీళ్ళందరూ క్రైస్తవుల యేసయ్యని నమ్ముకునే వాళ్ళే. మరి అది తినవచ్చా తినకూడదా? ఇలాంటి ప్రశ్నకి ఇక్కడ ఒక యేసుప్రభు ఈనాటి సువిశేషంలో జవాబు చెప్తున్నారు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నారు ప్రభు? వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. లోపల నుండి బయటికి వెళ్ళినవే
మనుష్యుని అపవిత్రునిగా చేయను. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా వినాలి. వెలుపల అంటే బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, మలినపరచదు. నువ్వేమన్నా తిను, సరే నీకు ఇష్టం ఉంటే తిను, ఫోర్స్ మస్ట్ ఇదే తినాలి ఇదే తినకూడదు అని ఏం లేదు. నీ ఇష్టం, అది నీ ఇష్టం. నీకు ఇష్టమైతే తిను, ఇష్టం లేకపోతే మానేయి. అది మనం గౌరవించాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలి. మాంసం తినకుండా వెజిటేరియన్ తినేవాళ్ళని గౌరవించాలి, మాంసం తినేవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు పంది మాంసం తినవచ్చా తినకూడదు అనే ప్రశ్న వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని మలినపరచదు. నువ్వేమన్నా తిను, నీ ఇష్టం అది. అకార్డింగ్ టు యువర్ చాయిస్ యూ ఈట్ వాట్ యూ వాంట్. ఆ తిన్నది నిన్ను మలినపరచదంట. తిన్నది వెళ్ళిపోద్ది, శరీరంలోకి వెళ్ళిపోద్ది, వేస్ట్గా మారిపోద్ది, కొంచెం బ్లడ్గా మారుద్ది, వేస్ట్గా మారుద్ది, అంతే అంతే. కానీ ఏది ప్రమాదం? బయట నుండి లోపలికి వెళ్ళేది ప్రమాదం కాదు. మరి ఏది ప్రమాదం? దానికంటే ఎక్కువ ప్రమాదం ఏంటి? లోపల నుండి బయటకు వచ్చేది ప్రమాదం. లోపల నుండి నీ హృదయం నుండి బయటకు వస్తుంది చూడు, నీ నోట్లో నుండి మాట. నువ్వు మాట్లాడు. ఎట్లా మాట్లాడతారు కొంతమంది జనాలు? ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా డీప్గా వెళ్తే 21వ వచనంలో ఏలైనా హృదయము నుండి, నీ హృదయం నుండి బయటికి ఏమొస్తుంది? ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగము, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకములు వెలువడును. ఎక్కడుండో ఇవి నీ హృదయం నుండి బయటకు వస్తున్నాయి. ఇవి డేంజర్. మనం చాలామంది వేషాలు వేస్తూ ఉంటారు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది ఏది. ఓరి బాబు, ఇవన్నీ నిన్ను మలినపరచవు. నువ్వు తింటావు, ఆ రోజుతో రేపుడితో అయిపోద్ది దాని స్టోరీ. అట్లానే నేను విషం తాగమంటలేదు, లేకపోతే ఏదో ఇంకేదో పురుగుల మందు తాగమంటలేదు. అయిపోతే మనం అందరూ చచ్చిపోతాం. మామూలు తినదగిన ఆహారాలు. పంది మాంసం తింటే సరే, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, తిన్నది ఆ రోజుతో అయిపోయింది దాని స్టోరీ. రేపుడితో అది కొంత బ్లడ్లోకి వెళ్ళిపోతే వేస్ట్ అయిపోద్ది, అంతేక. అది కాదు నిన్ను మలినపరిచేది. దానికంటే కూడా నిన్ను మలినపరిచేది లోపలికి వెళ్ళేది కాదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది. లోపల నుండి బయటికి ఏమొస్తుంది? నోట్లో నుండి, నీ హృదయం నుండి ఏం బయట? ప్రభు చెప్పారు ఏంటి? దురాలోచనలు, వేశ్యా సంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము. ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును. ప్రైజ్ ది లార్డ్. ఇవి నిన్ను మలినపరుస్తాయి. నీ హృదయం నుండి బయటకు వచ్చేది నిన్ను మలినపరుస్తుంది. నువ్వేం తింటున్నావా, ఏం తాగుతున్నావా, అది కాదు నిన్ను మలినపరిచేది. గమనించాలి ప్రియులారా. యేసయ్య మనం చెప్పింది ఏంటంటే, నిన్ను ఎక్కువ ఏది ఇది చాలామంది ఏంటంటారే, పంది మాంసం తినకూడదు, కోడి మాంసం తినకూడదు, లేకపోతే దూడ మాంసం తినకూడదు, లేకపోతే అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఆ కూరగాయలు తినకూడదు, ఈ కూరగాయలు తినకూడదు, ఏయో తినకూడదు. ఆ లిస్టు చెప్పి అవన్నీ తింటే మనం మలినం అయిపోతామంట అంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నారు, పిచ్చోళ్ళారా, వాటి కంటే కూడా నువ్వే ఎక్కువ మలినపరుస్తుంది. నీ నోరు వేరే వాళ్ళని మలినపరుస్తుంది. నీ హృదయం నుండి వచ్చే చెడు వేరే వాళ్ళని మలినపరుస్తుంది. అది చూసుకో, దాని గురించి దృష్టి వహించు. అంతేగాని ఏది తిన్నావా, అది తిన్నావు, ఇది తిన్నావు, ఏముంది, అది ఒక్క రోజులో అయిపోయేది. అది కాదు. నీ హృదయము నుండి వెలువడేది, నీ నోట్లో నుండి వచ్చే మాట, నీ మైండ్లో నుంచి వచ్చే ఆలోచనలు, ఇవి మనిషిని మలినపరుస్తున్నాయి. చూడు, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 23వ వచనం. ఇవి చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును. మనిషిని మలినపరిచేది ఇది. కానీ నువ్వేం తింటున్నావా, అది కాదు ప్రియులారా. దట్స్ ఇమ్మెటీరియల్, ఒక్కరోజుతో పోయేది, అది కాదు. సో నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవిత విధానం ఎలా ఉంది, అవి నిన్ను మలినపరుస్తాయి. ఈరోజు మొదటి పట్నం మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ మనం జీవితంలో మంచిగా జీవించాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము అక్కడ ప్రభు చెప్తున్నారు, ఇశ్రాయేలులారా
నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు, దేవుని ఆజ్ఞలు పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో మీరు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి. మీ పూర్వుల దేవుడైన ప్రభు మీ కొసగిన నేలను స్వాధీనం చేసుకో. తర్వాత ఏమంటున్నారంటే, నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు, ఇంకెక్కువ యాడ్ చేయొద్దు. నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటించండి, వాటికి మరి ఇంకేం చేర్చొద్దు. ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారండి? 10 ఆజ్ఞలకి ఎన్ని చేశారు? 613 ఆజ్ఞలు చేశారు. చేర్చొద్దని ప్రభు వాక్యం చెప్తుంది. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమి తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. ప్రైజ్ ద లార్డ్. ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు, కానీ దానికి ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు అన్నారు. ఒకవేళ ప్రియులరా, వారు ఈ విధులను గురించి విన్నప్పుడు మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. ఎవరో వేరే వాళ్ళంట ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళని చూసి వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి ఎంత మంచివాడండి, ప్రభు వాక్యాన్ని పాటిస్తున్నాడు ఆయన, వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారని పొరుగువారు మనల్ని చూసి మన దేవుని స్తుతిస్తారు, మనల్ని కూడా గౌరవిస్తారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను పాటించండి. మీరు బ్రతుకుతారంటే మీరు నిండుగా బ్రతుకుతారు. 3 పువ్వులు 6 కాయలుగా బ్రతుకుతారు. వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించండి. ఈనాటి 2వ పట్టణంలో మనం నిజమైన మతం అంటే అనాథలను ఆదుకోవాలి, విధవరాండ్రు పరామర్శించాలని. దానికంటే ముందుగా వాక్యములో యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయములో 21 నుంచి మీకు చదువుతాను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. దేవుని వాక్యను ఆలకింపుడు. అది మిమ్మల్ని రక్షించు శక్తి గలది. వాక్యము మిమ్మల్ని రక్షిస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉన్నది. చూసారా, ఆ వాక్యము మిమ్ము రక్షించు శక్తి గలది. దేవుని వాక్యానికి నన్ను రక్షించే శక్తి ఉన్నది. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు, వాక్యము కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు. ప్రైజ్ ద లార్డ్. మీ బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. వాక్యం అంటే కేవలం వినటం మాత్రమే కాదు, వాక్యము కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు. దానిని ఆచరింపుడు. పాటించండి, వాక్యాన్ని పాటించండి. మీ హృదయములపై వాక్యాన్ని ముద్రించుకోండి. దుష్టత్వముకు దూరంగా ఉండండి. దేవుని వాక్యను అంటిపెట్టుకొని ఉండండి. ఈ వాక్యము మీ హృదయంపై ముద్రించండి. దేవుని యొక్క వాక్యమును మీ హృదయములపై ముద్రించండి. ఆ వాక్యం కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుండా దానిని పాటించండి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటుండే మనం ధర్మశాస్త్ర బోధకుల వలె కపట భక్తుల్లాగా ఉన్నామా, లేక నిజమైన భక్తుల్లాగా ఉన్నాము? ప్రభు అని ప్రార్థించే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడని ప్రభు అంటున్నాడు. నువ్వు ఆ లిస్టులో పడిపోతావేమో, జాగ్రత్త. ఏం తింటున్నావో అది కాదు ముఖ్యం. తిన్నది వెళ్ళిపోద్ది, వచ్చే శక్తి వస్తుంది, లేకపోతే వేస్ట్గా మారుద్ది. దానికంటే భయంకరం ఏంటంటే నీ హృదయం నుండి బయటకు వచ్చేది ఇంపార్టెంట్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇది ముఖ్యం. ఏం తింటున్నావు అది ముఖ్యం కాదు. తిన్నవాడు వాడి ఇష్టం, తిన్నవాడిని గౌరవించండి. తినేవాడు ఉంటే ఓకే, లెట్ హిమ్ ఈట్. దానికంటే ముఖ్యంగా ప్రియులారా, ఇదిగో నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవిత విధానం, అది దేవునికి ముఖ్యం. మీ హృదయములపై దేవుని వాక్యాన్ని ముద్రించండి. హృదయంపై దేవుని వాక్యంను ముద్రించండి. ఆ వాక్యానికి శక్తి ఉంది. నిన్ను రక్షించే శక్తి ఆ వాక్యముకు ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని నీ హృదయముపై ముద్రించుకోండి. ఇదిగో కేవలం వినుటయే మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని ఆలకించండి.
దేవుడు మిమ్ము మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.